ఎలక్షన్స్ టైంలో ఒకరికొకరు అనుకున్న టీడీపీ పవన్ బంధానికి బీటలు వరాయి. ఇప్పుడు మాటలు మంటలతో ఉప్పు నిప్పులా మారింది సీన్. నిన్న పవన్ విసిరిన ఒక్కో పంచ్ కు అంతే రేంజ్ లో రివర్స్ పంచులిచ్చారు టీడీపీ ఎంపీలు. వరుస రియాక్షన్లతో రివెంజ్ డైలాగ్స్ వదిలారు. సెక్షన్ 8 దగ్గర నుంచి ప్రత్యేక హోదా వరకు అన్నింటిపై క్లారిటీ ఇస్తూ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ టీడీపీ ఎంపీల మధ్య రాజుకున్న మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ తెలుగు జాతి ఐక్యతకి మొట్టమొదట అడుగు వేశారని అనిపించింది. అంటే చాలా ప్రతిష్టాత్మకమైన యాదాద్రి గుడికి విజయనగరానికి జిల్లా చెందిన ఆంధ్రుడైన ఒక ఆనంద్ సాయిని ఒక ఆర్కిటెక్ట్ని పెట్టడం వారి పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ అనిపించింది. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. ఏదో ఒక సినిమా ఆర్ట్ డైరెక్టర్ని తీసుకెళ్లి యాదాద్రి గుట్ట డిజైనింగ్ కో ఆర్కిటెక్చర్ కో పెడితే కేసీఆర్ గారు మీకు జాతీయవాదిలాగా కనిపించాడు, ఇక్కడ సీమాంధ్రులు ఏమో పౌరుషం సచ్చినటువంటి వాళ్ళలాగా మీకు కనిపిస్తా ఉన్నారంటే ఇవన్నీ కూడా ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరేదో పంచిలోడు కొడతానని చెప్పేవాళ్ళు గతంలో. ప్రజలతో మీరు పంచిలోడు కొడుతున్నారు, మీరు మీ అన్నయ్య. తర్వాత ఈ రోజున మళ్ళీ సీమాంధ్ర ప్రజలు మోసం చేయడానికి, మీ ఆస్తుల్ని మీ అన్నింటినీ కాపాడుకోవడానికి మీ సినిమాలు అక్కడ ఆడించుకోవడానికి కోసంలో, మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, కేసీఆర్ని కాకాపడటం కోసం ఈరోజు సెక్షన్ 8 వద్దంటారు, సీమాంధ్రను అవమానపరుస్తారు. అట్లాగే మీకు కేసీఆర్ ఈరోజు జాతీయవాదిలాగా కనపడతా ఉన్నాడు. సెక్షన్ 8కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే నాకు తెలిసి సెక్షన్ 8 ఐఎమ్ అగెయిన్స్ట్ సెక్షన్ 8. శాంతి భద్రతలు ఒక రాష్ట్రాన్ని సంపూర్ణంగా విడగొట్టిన తర్వాత ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు ఇచ్చిన స్వేచ్ఛనిచ్చే రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనందం మళ్ళీ తీసేయకండి. మీరు మాట్లాడుతూ ఉన్నారు, తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే సీమాంధ్ర ఎంపీలాగా పడాలి. అంత పౌరుషం సచ్చి సీమాంధ్ర ఎంపీలు లేరు, సీమాంధ్ర ప్రజలు కూడా లేరని మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరం లేదని. మీ అన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడేమో ఈ రాష్ట్రాన్ని విభజించారు, మీరేమో సెక్షన్ 8 వద్దు. దాదాపు 60 లక్షల మంది సీమాంధ్ర ప్రజలు ఈరోజు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. మనకి 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. అన్ని రకాలైనటువంటి హక్కులు మనకి హైదరాబాద్ మీద ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగులను అక్కడ తరిమి కొడతా అంటే మీకు సెక్షన్ 8 వద్దని మీరు ఎట్లా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అట్లాగే మన మంత్రుల ఫోన్లు, మన అధికారుల ఫోన్లు, మన ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉంటే కేసీఆర్ గారు ఆయన టీము, అది మీకు లా అండ్ ఆర్డర్కి విఘాతంగా మీకు కనిపించలేదా? సీమాంధ్రులకి భద్రతా సమస్య ఉందని మీకు అనిపించట్లేదా? లేకపోతే సీమాంధ్ర ప్రజలందరూ ఇళ్ళు ఏదో వంక పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూల్చేస్తంటే మీకు అది సీమాంధ్రులకి అక్కడ ఇబ్బంది అనేది మీకు తెలియట్లేదా? మీరు ఏ రకంగా ఈరోజు కేసీఆర్ గారిని వెనకేసుకొచ్చి మాకు సెక్షన్ 8 అవసరం లేదనిపిస్తూ ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వం చెప్పింది, ఆ తర్వాత దాన్ని ఎన్డీఏ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఈ రోజున ఏ ఒక్కళ్ళు మాట్లాడలేదు దాని గురించి. దీనికి కారణం ఎవరిని అనాలి అని అనిపిస్తుంటుంది నాకు. మధ్యన మొన్న కొంతమంది ఉత్తరాది ఎంపీలు కలిసినప్పుడు వాళ్ళు అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్ళలేదు. దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు. నాకు ఇది నా మాటలు కదా, వాళ్ళందరూ మాటలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎంపీల పనితీరు గురించి. మా పనితీరు గురించి మా ప్రజలు అడగాలి, మా నాయకుడు అడగాలి. మా నాయకుడు ఏది ఆజ్ఞాపిస్తే ఏం చేయమంటే అది చేస్తాం. రాష్ట్రం గురించి మేము అనునిత్యం చంద్రబాబు నాయుడు గారితో కానీ
కేంద్ర మంత్రులతో కానీ నిత్యం కేంద్రంతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. మరి వాళ్ళ రోజున ఏమీ తెలవకుండా మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ మనం అంతా కలిపి మిత్రపక్షంలో పనిచేసిన వాళ్ళం గతంలో. ఈ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు వీళ్ళు. అంటే నేను అనేది మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యను తీర్చమని. నాకు అనిపిస్తుంటుంది ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే దాని ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసా? వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మధ్యన నన్ను ఈ గొడవలప్పుడు మన దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి గొడవప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళు ఏదో చిన్న రైటింగ్ ఏదో పట్టుకొచ్చి స్లోగన్స్ ఏదో నాకు అనిపిస్తూ ఉంటే నేను చూశాను. ఏంటని చూసి దూరం నుంచి చూస్తే తిడితే కేసీఆర్లా తిట్టాలి అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలిలాగా తిడితే కేసీఆర్లా తిట్టాలి, పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలని అన్నారు. అంటే సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అనే ఆత్మగౌరవం అన్నది లేదా అన్నది నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీరు మీడియా ముందుకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీల గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇవాళ రోజున మేము సంవత్సర కాలంలో 35 సార్లు పార్లమెంట్లో మేము మాట్లాడటం జరిగింది, నాని గారు మాట్లాడటం జరిగింది, అందరు ఎంపీలు కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ మా ఎంపీలు ఎవరు కూడా మరి 35 సార్లు మాట్లాడుతుంటే అది చిన్న విషయం కాదు. మేము అనునిత్యం కూడా పార్లమెంట్లో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కేసీఆర్ లాగా తిట్టాలి, తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే సీమాంధ్ర ఎంపీలాగా పడాలి. మాకు సభ్యత సంస్కారం మాకు అడ్డు ఉంది. కేసీఆర్ లాగా మేము తిట్టలేకపోవచ్చు, కానీ సమయం వస్తే మేము ఎవరికీ కూడా తీసిపోం. మా పోరాటం అంటే ఏంటో మేము గతంలో చూపించాం, మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ చూపిస్తాం. ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో మన ఆంధ్రులు అక్కడ ఉన్నారు. మేము కేసీఆర్ గురించి మేము మాట్లాడితే అక్కడ ఉన్న ఆంధ్రులు ఇబ్బంది పడతారని చెప్పి మేము అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం. మేము కేసీఆర్ లాగా మేము సంస్కారం లేనివాళ్ళం కాదు. కేసీఆర్ అలా మాట్లాడితే మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవాళ రోజు మీరు ఏమంటున్నారు? పడితే సీమాంధ్రలాగా పడాలా? ఇవాళ సీమాంధ్రం మొత్తాన్ని నువ్వు అవమానించావు. సీమాంధ్రులకి సిగ్గు లేనట్టు వాళ్ళు మాటలు పడే రకం అన్నట్టుగా మీరు చిత్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు.